ఏందిరా ఈ కొండ? అమ్మేసుకుందామని ప్లానింగ్‌తో వచ్చావా ఏంటి? అమ్ముకోడానికి కాదు సార్. చదువుకోడానికి. ఏంటి గేట్‌కి ప్రిపేర్ అవుతున్నావా? కాదు సార్. సప్లీస్‌కి ప్రిపేర్ అయితున్నా. సప్లీకి ఇన్ని బుక్స్ ఎందుకబ్బాయ్? అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సార్. ఏంటి 1, 2, 3, 4, 5, 22 22 సబ్జెక్ట్స్ బ్యాక్ పెట్టుకున్నావా? 18 బ్యాక్‌లాగ్స్ ప్లస్ 4 రెగ్యులర్స్. టోటల్ 22 సబ్జెక్ట్స్. నువ్వు చూస్తే థర్డ్ ఇయర్ ఎండింగ్‌లో ఉన్నావు. బ్యాక్‌లాగ్స్ చూస్తే 22 ఉన్నాయి. అంటే కాలేజీలో చేరినాటి నుంచి ఈ రోజు వరకు తమరు చదివిందే లేదన్నమాట. సార్. అందుకే ఇప్పుడు చదువుదామని వచ్చాను. ఎందుకు? ఒకటేసారి ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత రావాల్సింది. 25-30 సబ్జెక్టులు మీరేవి అన్నీ ఒకటేసారి రాసుకునేవాడివి. అసలు నువ్వు కాలేజీలో చేరినాటి నుంచి ఏం పొడిచావురా? అన్నీ చేశా సార్. ఒక చదువు తప్ప. మరి ఇప్పుడెందుకు అయ్యేవారికి చదువు గుర్తొచ్చింది? అదొక చాలా పెద్ద స్టోరీ సార్. ఏం వింటారులే కానీ ఈ 22 బుక్స్ నా ఐడీ కార్డ్ మీద ఇచ్చేసేయండి. ఇన్ని బుక్స్ లాగ్ బుక్‌లో ఎంటర్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా చెప్పదలుచుకుంటే నీ మహాభారతాన్ని మొత్తం చెప్పేయొచ్చు. నీ స్టోరీ ఏంటో చెప్పు. ఏం వింటారు సార్ ఈ ఫెయిలియర్ స్టోరీ? ఫెయిల్యూర్ అని నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? ముందు నీ స్టోరీ చెప్పు. అది ఫెయిల్యూరో కాదో నేను చెప్తాను. మీరు వదిలేలా లేరు కానీ వినండి. మీకు సూర్యాంష్ తెలుసా? అదే టాపర్ సూర్యాంష్. ఎప్పుడు చూడు లైబ్రరీలోనే ఉంటాడు. సూర్యాంశ్ చిలకలూరి తెలుసు తెలుసు. ఆ అబ్బాయి టాపర్ కదా మీ బ్యాచ్‌కి? పూర్తి పేరు కూడా తెలుసనమాట. వాడే సార్. హా? లంచ్‌కి వెళ్దాం వస్తావా? నేను రానురా, చిన్న పనుంది. పోనీ ఆర్డర్ పెట్టుకుందాం. నాకు పనుంది. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా, ఎందుకు విసిగిస్తున్నావు? ఒక్క నీకు నిమిషం. ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు పో. చెప్పరా? చేసేసాను రాను. నాది కూడా అయిపోయింది. సరే సరే. ఏమైంది ఇషిక అంత చిరాకున్నావు? అబ్బా, ఆ సూర్యాంజ్ గారు రా బాబు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను ఎక్కడికి అన్నా రా రా అని సావగొడుతున్నాడు. ఎందుకు? మంచోడేగా. ఓకే చెప్పొచ్చు కదా. బానే ఉంటాడు కానీ నీకు తెలుసు కదా, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అగో వస్తుండు మీ వాడు. అరే హాయ్ రా సూర్యాంష్. ఇసుక పనా ఇదేనా? లేదు, వీరబ్బా. యాక్చువల్లీ పని మీద వెళ్తుంటే ఆన్ ది వే అర్జున్ కనిపించాడు, అందుకే ఆగా. ఏ ఆగవే నువ్వు. నీ పన్ను చూసుకోవచ్చు కదరా. ఆమె వెనకాల ఎందుకున్నావు? మాకు పెద్ద పనులేం లేవురా. నీకే సప్లీలు ఉన్నాయి. క్లియర్ చేసుకొని తర్వాత మాట్లాడు. అర్జున్ అర్జున్, ప్రొఫెసర్ ప్రొఫెసర్. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎందుకు అర్జున్ అంత ఆవేశం? వాడు చెప్పిన దానిలో తప్పేముంది? అంత మాత్రాన నువ్వు కాలర్ పట్టేసుకోవాలా? వాడు పోయి కంప్లైంట్ చేస్తే ఏం చేస్తావు? నీకు అసలు తెలుసా నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో? ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోనట్టు కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటావా? నీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి అర్జున్, క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయి. వాడేదో కోపంలో వాగేశాడని నువ్వు అన్ని సబ్జెక్టులు క్లియర్ చేద్దామని బలంగా ఫిక్స్ అయ్యావన్నమాట. ఛీ, వాడేదో వాగిండని నేనెందుకు అంత ఈజీగా మారిపోతా సార్? పాయింటే, మరి ఎందుకు మారినట్టు? మీరు మిడిల్‌లో బాగా డిస్టర్బ్ చేస్తున్నారు సార్. చేయకపోతే నా పాయింట్‌కే వస్తుండే. ఓహ్! సారీ. కంటిన్యూ. உன் கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டன முத்தி உன் இனிமையான குரலில் கொஞ்சம் ஹல்லோ சொல்லி உன் கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டன முத்தி உன் இனிமையான குரலில் கொஞ்சம் ஹல்லோ சொல்லி போன் హలో. చెప్పురా. अरे मामा साधा टिकेट जोर की रही రిలీజ్ కదా 2000 రూపీస్ కొంటున్నాడు జర కొట్టు కదా జల్దీ. హలో రే కావాలా వద్దా? హలో చెప్పురా. అరే ఒక 2000 కొట్రా. అన్ని పైసలైతే లేవు కానీ ఉన్నవన్నీ కొడుతున్నా. టికెట్లు సెట్టు. உன் கை
ఎవడెవర్రా வீரர்கள் மெல்ல పడుకొని மெல்ல అన్నది பட்டன முத்தி உன் இனிமையான குரலில் கொஞ்சம் ஹல்லோ சொல்லி உன் கை வீரர்கள் చెప్పురా. అరే సార్ నీకు కాల్ చేయమన్నాడు. హాల్ టికెట్ తీసుకో. 4 వరకే ఉంటాడు సార్. సరే వస్తున్నా. నానా నా బిడ్డ సార్ జాగ్రత్త అనేసి అరే మాధవ్ కీసీరా. నేను ఇక మింగై అయినా నీ దగ్గర ఉంటుంది కదా నీ బండి పూజ చేస్తావరా దానికి అవును చేసుకుంటా, కీసీరా. తీసుకో అద్దాలు వేసుకొని వెళ్ళిపోతున్నావు కాలేజ్గా పెళ్ళికరా ఉల్లిగా రే రే సారీ. రండి రండి హీరో గారు మీకోసం వెయిటింగ్ కూర్చోండి. నేనేం హీరో సార్? మనకేంటి కాలేజ్ ఎలాగో రెగ్యులర్ గా ఉంది. హాల్ టికెట్ కోసం కనీసం ఒకసారి కూడా ఇంటికి రాకూడదా? మీరు 4 సార్లు ఫోన్ చేయాలి దీనికోసం. అలా చేస్తేనే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది మీరు. కాబట్టి ఒకసారి వస్తారు మీరు ప్లీజ్. అయ్యో సార్ అట్లేం లేకుండే, నేను నైట్ కొంచెం బిజీ ఉండే. కాదు సార్ ఎగ్జామ్స్ ఉండే కదా, చదువుతుండే. అర్జున్, నువ్వు ఈ స్టోరీ నాకు ఎందుకు చెప్తున్నావు? నేను నిన్ను 3 years గా చూస్తున్నాను. అయినా నీకు తెలిసింది హాల్ టికెట్ ఇవ్వడానికి మాత్రమే. నాకు కొన్ని విషయాలు చెప్పు. రెగ్యులర్ ఎగ్జామ్ ఫీ కట్టావా? కట్టినా సార్. సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీ కట్టావా? కట్టినా. కాండనేషన్ ఫీ కట్టావా? కట్టినా సార్. రీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టావా? అంటే 3 ఏళ్ళుగా చదువుతున్నావు. రీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టడం తెలియదా నీకు? ఎందుకు కడతారో కూడా తెలియదా నీకు? మిడ్ ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అయితే నువ్వు ఖచ్చితంగా రీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టి ఆ తర్వాత పరీక్షలు రాయాలి. రీమిట్ సార్. మిడ్ ఎగ్జామ్స్ అంటే
8K కట్టాలి. సో 8K కట్టేసి హాల్ టికెట్ తీసుకెళ్ళి 8,000 సార్? ఆల్రెడీ నేను రెగ్యులర్ ఫీ, సప్లీ ఫీ, కాండోనేషన్ ఫీ అన్నిటికి 15,000 కట్టేసిన. ఇంక 8,000 ఎక్కడి నుంచి తేవాలి సార్? నా దగ్గర అయితే లేవు 8,000. నేను కట్టా, నాకు ఎగ్జామ్స్ ఏమొద్దు. థ్యాంక్ యూ. హలో, హారా చెప్పు. ఏం చేస్తున్నావు అక్క? ఇగో ఈ ప్యాకింగ్ చేస్తున్నా, కస్టమర్ అర్జెంట్ అంటే. చెప్పు ఏమైంది? అరే ఎన్నిసార్లు చెప్పాలక్క నీకు ఆ బిజినెస్లో లాస్ ఉందని? ఆహా అవునా? బాబా మంచిగా సంపాదించి పెడుతున్నావు కదా, చూసుకోవచ్చు కదా దాన్ని. నీలాగా ఫెయిలియర్ని చూసి భయపడుతూ కూర్చోలేను. నువ్వు ఒక ఫెయిలియర్వి అర్జున్. నువ్వు ఒక ఫెయిలియర్వి అర్జున్. ఏం చేస్తున్నావు నాన్న? డాడీ చదువుతున్నా డాడీ. చదువుకోవాలి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సిజిపి ఎంత గుర్తుంది కదా? ఉంది ఉంది. ఇంకా ఎక్కువ కష్టపడాలి, సరిపోదు ఇది. ఇంకా కష్టపడాలా? సరే కష్టపడాలి కదా మరి, సిజిపి రావాలంటే. పడుతున్నాడు. సరే, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వద్దు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోమని. ఓకే డాడీ.
రేయ్ పచ్చేసి నా చెరిపోయిన వచ్చుంటాం రా, కనీసం ఆ తల నడుచుకో. ఏమైంది అర్జున్? అరే మాధవ్, పొద్దుగాలు లేచి కాలేజ్కి పోతే ఆ వాచ్మెన్ గాడు ఐడి కార్డ్ లేదని ఆపేసిండు. సరే అసలు పవన్ సార్ ఎందుకు కాల్ చేసి నన్ను వాడి దగ్గర పోతే 8,000 ఇస్తేనే హాల్ టికెట్ ఇస్తాడంట. అరే నువ్వు వద్దు, నీ హాల్ టికెట్ వద్దురా బాబు అని ప్రశాంతంగా సిగరెట్ తాగడానికి వెళ్ళిపోయినా. సిగరెట్కి పైసలు లేవు. సరే అక్క ఇస్తుందిలే సిగరెట్ కోసం పైసలు అని అక్క కాల్ చేస్తే ఫెయిలియర్ అనేసిందిరా మాధవ్. నువ్వెందుకు ఫెయిల్యూర్ అయినావురా? అక్కేదో టెన్షన్లో ఉంటుంది, లైట్ తీసుకో. లేదురా, పాస్ అవ్వాలి, అన్నీ పాస్ అవ్వాలి. అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఐడియా ఉందా? అరే మీరు పాస్ అయినప్పుడు లేనిది నాకేందిరా భయ్? అరే మాకు 6 months గ్యాప్ ఉండేరా అన్ని సబ్జెక్ట్స్కి. అరే ఎగ్జామ్స్ రాస్తున్నా, పాస్ అవుతున్నా. సరేరా, ఇప్పుడు పాస్ కావాలంటే ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ రాయాలంటే పైసలు ఉండాలి. పైసలు ఉన్నాయా నీ కాడ? ఫ్రెండ్ గారు స్లైస్లో లోన్ తీసుకున్నాడు, వాడు పే చేస్తే నేను తీసుకుంటా. మరి ఫోన్ చేయ మీ ఫ్రెండ్స్కి, ఎప్పుడు వాళ్ళతో దిగుతావు వాళ్ళతో ఉంటావు, వాళ్ళకి ఖర్చు పెడుతుందా? చూద్దాం వాళ్ళు నీకు ఎంత వాల్యూ ఇస్తారు. ఆఫ్టర్ ఆల్ 8K సెట్ చేయలేనా? ఇప్పుడే ఫోన్ చేస్తావు. ఆరా హలో, కొంచెం 8,000 సెట్ చేయవా? లేవా? సరే. హలో బ్రో, అది కొంచెం 8,000 కావాల్సింది. లేవా? మామా, అరే కొంచెం అర్జెంట్ రా, 8,000 కావాల్సింది. ఉన్నాయా? ఓకే బాయ్. అరే మామా, కొంచెం అర్జెంట్ రా, 8,000 కావాల్సింది. అది డాడీకి చిన్న యాక్సిడెంట్ అయిందిరా. పిచ్చారా నీకేమన్నా? ఎత్తోసం కోసం డాన్ని చంపేస్తావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇప్పుడు ఏంది, 8,000 నుండి ఎగ్జామ్ రాసావా? అన్నీ పాస్ అవుతావా? మధ్యలో ఎక్కడ ఆపేస్తే ఆపన్రా. ఈయన్నే కూర్చో. హలో, డాడీ. డాడీ అది ట్రైన్ టికెట్స్కో 8K కావాలి. డాడీ చదువుతున్నా. ఓకే డాడీ. ఓకే. థ్యాంక్స్ మామా. పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ట్రిప్ పైసలు రా. మరి నీ ట్రిప్? నువ్వు పాస్ అయినాక పోదాంలే. అరే సరే కానీ నీ బండి ఆగిపోయిందిరా. నీ అబ్బా. సార్, అసలు ఎగ్జామ్స్ రాయవచ్చు. నేను అదే అనుకున్నా సార్, కానీ రాకపోతే నా బతుకు ఎలా ఉంటుందో తెలుసుకున్నా. అందుకే రాసి పాస్ అవుదామని వచ్చాను. అదేంటి అర్జున్ అయినా 22 సబ్జెక్ట్స్ పాస్ అయిపోదామని? క్లియర్ చేస్తానో లేదో తెలియదు సార్, కానీ
ఈసారి మాత్రం ప్రయత్నిస్తాను, గట్టిగా ప్రయత్నిస్తాను. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. నేను కూడా నీలాగే ఉండేవాడిని నీ వయసులో. ఆ తర్వాత తెలిసి వచ్చింది నాకు జీవితం అంటే ఏంటో. ఇక్కడ నుంచన్నా నువ్వు సరిగ్గా చదువుకుని మంచిగా జీవితంలో పైకి వస్తావు నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. ఇంకేదైనా హెల్ప్ కావాల్సి వస్తే నన్ను అడుగు. షూర్ సార్. సరేనా? ఇట్ మీన్స్ అలాట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది సార్ జరిగింది. సో ఈ 22 సబ్జెక్ట్స్ని క్లియర్ చేసేసి ఫెయిల్యూర్ ట్యాగ్ను రిమూవ్ చేసుకుందాం అనుకున్నాం అన్నమాట. అవును సార్. చూద్దాం ఎన్ని క్లియర్ అవుతాయో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ సార్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎన్ని మిగిలాయి, ఎన్ని పాస్ అయ్యావో నాకు వచ్చి చెప్పేసాయి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఎగ్జామ్ ఈసీ. ఆల్రెడీ 4 టైమ్స్ రాసినావు. 4 టైమ్స్ అంటే ఆల్రెడీ నోట్స్ రాసి ఉంటావు. అదే నోట్స్ పట్టుకొని ప్రిపేర్ అయిపోదాం. పాయింట్. యూ లవ్ మూన్, ఐ లవ్ సన్, లెట్స్ గో టు డేట్. 3 లైన్స్, 3 లైన్లే రాసినవేంద్రా? ఆ రోజు ఎడికి పోయినావు? అది ఆ రోజు ఆది పురుష్ రిలీజ్ అంటేను. ఫు! ఐ లవ్ జీసస్, ఐ లవ్ అల్లా, జై శ్రీరామ్, సబ్కా మాలిక్ ఏక్ హై. ఎడికి పోయినావు మళ్ళా? ఎన్నెళ్ళే రాసినవరా? అది సాత్విక్ గారి సిట్టింగ్ అంటే వేసినావా? సాయిరామ్, ఐ లవ్ ఫైర్, బోత్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, వాటర్ అండ్ ఫైర్. దేవుడు లేడు, దయ్యం లేదు, జై హింద్. ఏడికి పోయినావు? కొట్రా కొట్రా కొట్రా, చూసుకొట్రా అర్జున్. ఎగ్జామ్ పెట్టుకొని క్రికెట్ ఆడనీకి పోతావా? సిగ్గుందా నీకు మీ ఫ్రెండ్స్కి? అరే నువ్వే కదరా తీసుకపోయినావు. అది నువ్వు నాకు చెప్పలేదు ఎగ్జామ్ ఉందని. చెప్తే నువ్వు రాణిస్తున్నారా? బుద్ధి వచ్చింది ఎప్పుడు? ఫాస్ట్ చదువుకుందాం పద. మా ఇప్పటివరకు నువ్వేం చేసినావో తెలియదు, బట్ యు ఆర్ టైం రైట్ నౌ. కార్త ఫెయిల్యూర్ ఎగిరిపోవాలి. నువ్వు ఉన్నావు కదరా చూసుకోవడానికి. అర్జున, యుద్ధానికి సిద్ధం కా. ఈ రథాన్ని మాధవుడు చూసుకుంటాడు. నువ్వు ఈ పద్మవ్యూహాన్ని ఛేదించు. మీరు ఎలా అంటే అలా కేశవ. సో ఇప్పుడు అర్థమైందా వాటర్ ట్రీట్మెంట్ అంటే ఏందో? రాయి చూద్దాం. అర్థం కాలేదా? అడగరా, అడిగితే చెప్తానుగా, కొట్టుకుంటూ కూర్చోకు.
ఓకే. అబ్బా టైం అయిపోయింది కదా. ఇప్పుడేనా? ఇంకా వెళ్ళాలి నేను. సరే అన్నీ గుర్తున్నాయి కదా, మంచిగానే రాయి. ఫస్ట్ యూనిట్ కవర్ చేసిన, సెకండ్ యూనిట్ కవర్ చేసిన, థర్డ్ యూనిట్ కవర్ చేసిన, ఇవన్నీ రాస్తే పాస్ అయిపోతావు ఆల్మోస్ట్. సో మంచిగా రాయి. ఓకే చలో బాయ్, ఆల్ ది బెస్ట్. సైలెన్స్ సైలెన్స్. ఎగ్జామ్లో కాపీ కొట్టమాకండి, సీరియస్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. అరే ఈ సార్ గారు ఇంకా పోలేదా? నా చుట్టూనే తిరుగుతాడేం రా బాబు. వీడేమో చూపిని కూడా చూపించట్లేదు అసలు. సార్ వేరే చూపిరా రే. అయ్యో ఈ సార్ గారు ఫోన్ కూడా పోవట్లేదే. చిట్టి తీద్దామన్నా. రే రే అర్జున్, రే అర్జున్ ఒక చిట్టి ఉంటాయిరా. చెప్పరా సూర్యాంష్. అర్జున్ లేడా? ఆహా లేడు, పైకి వెళ్ళి చదువుకోవడానికి. ఎందుకు? సరే సరే, ఏం లేదు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు కదా, ఇది నా క్లాస్ వర్క్ యూజ్ అవుతుందేమో అని. అవునా, సరే నేను ఇస్తా. అన్న పాస్ కావాలని ప్రపంచం అంతా కోరుకుంటుంది. ఏం చేస్తాడో ఏమో వీడు.
ఈ 3 గంటల ఎగ్జామ్లో అర్జున్ గారు కొత్త విషయం తెలుసుకున్నాడు. ప్రపంచం ఇచ్చిన ఈ ఫెయిల్యూర్ అనే పేరు తొలగించడానికి లోపలికి వెళ్ళాడు, కానీ వాడికి విషయం అర్థమైంది. పవన్ సార్ ఫెయిల్యూర్ అన్నాడు, ఇషిక ఫెయిల్యూర్ అనింది. వాడి ప్రపంచం అనుకున్న వాడు అక్కనే వాడిని ఫెయిల్యూర్ అయింది. కానీ వీళ్ళందరూ ఫెయిల్యూర్ అన్నారని వాడు ఫెయిల్యూర్ అయిపోలేదు. ఈ ఫెయిల్యూర్ అనే పేరు వాడికి వాడు ఇచ్చుకున్న పేరు. వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పారు అంతే. చదవకుండా చేతులు ముడుచుకొని వాడికి వాడు ఎప్పుడో ఇచ్చుకున్న పేరు ఇది. సబ్జెక్టు కష్టమని, వాడికి రాదని, వాడికి చేత కాదని వాడికి వాడు ఇచ్చుకున్న పేరు ఇది. యుద్ధం గెలిచాక రాజ్యం వద్దనుకున్న వాడిని అశోకుడు అన్నా. యుద్ధానికే భయపడి రాజ్యం వద్దనుకున్న వాడిని ఏమంటారో ఈ 3 గంటలు అర్జున్కి అర్థమైంది. ఇట్ వాస్ నెవర్ అబౌట్ హౌ డిఫికల్ట్ ద బ్యాటిల్ వాస్, బికాస్ దట్ వాస్ అ బ్యాటిల్ దట్ హీ ఆల్రెడీ లాస్ట్. అండ్ నౌ ద రిజల్ట్ ఆఫ్ ద బ్యాటిల్ డజంట్ మ్యాటర్, because he won the toughest battle, the one against his fear. Even if he lose again, he will return back to win his ultimate battle, the battle of the comeback. అరే మాధవ్, ఇప్పుడు చేయరా ట్రైన్ టికెట్ బుక్.